ఈ సెషన్ కి స్వాగతం. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసే కీలక సమస్య. ఈ సెషన్ రైల్వే రక్షక దళ జోనల్ శిక్షణా కేంద్రం మౌలా అలీ ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ సెషన్లో మనము క్రింది అంశాలను గురించి చర్చించుకుందాం. 1. మానవ అక్రమ రవాణా అనగా ఏమిటి? 2. మానవ అక్రమ రవాణాలోని రకాలు ఏమిటి? 3. మానవ అక్రమ రవాణాకి గల కారణాలు ఏమిటి? 4. మానవ అక్రమ రవాణా ఎటువంటి ఉద్దేశ్యంతో జరుగుతుంది? 5. మానవ అక్రమ రవాణా ఏ విధముగా జరుగుతుంది? 6. రైల్వే మార్గంలో మానవ అక్రమ రవాణా. 7. రైల్వేలలో మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి? 8. రైల్వేలు మానవ అక్రమ రవాణాని నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? 9. మానవ అక్రమ రవాణాలో రైల్వే ఉద్యోగుల పాత్ర. 10. మానవ అక్రమ రవాణాని నిరోధించడానికి చట్టాలు. మరియు చివరగా ముగింపు. ముందుగా మానవ అక్రమ రవాణా అంటే ఏమిటో చర్చించుకుందాం. మానవ అక్రమ రవాణా అనేది తీవ్రమైన నేరం మరియు మానవ హక్కుల ఉల్లంఘన. ఇది బలవంతం చేయడం ద్వారా, మోసపూరితంగా మరియు బలవంతంగా నిర్బంధించడం ద్వారా వ్యక్తులు దుర్వినియోగానికి గురి అవుతారు. ఇది తరచుగా బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ లేదా అసంకల్పిత ప్రయోజనాల కోసం వ్యక్తుల నియామకం, రవాణా, బదిలీ, ఆశ్రయం లేదా స్వీకరణను కలిగి ఉంటుంది. ఈ చట్టవిరుద్ధమైన చర్య అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది పురుషులు, మహిళలు మరియు పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మానవ అక్రమ రవాణా అనేది 3వ అతిపెద్ద అంతర్జాతీయ నేరంగా పరిగణించబడింది. ఇప్పుడు మనము మానవ అక్రమ రవాణాలో రకాల గురించి తెలుసుకుందాం. 1. సెక్స్ ట్రాఫికింగ్. బాధితులు బలవంతంగా వ్యభిచారం లేదా ఇతర రకాల లైంగిక దోపిడీకి గురవుతారు. అక్రమ రవాణా యొక్క అత్యంత సాధారణంగా గుర్తించబడిన రూపాలలో ఇది ఒకటి. 2. లేబర్ ట్రాఫికింగ్. వ్యవసాయ, నిర్మాణ రంగాలలో మరియు ఇంటి పనులతో సహా వివిధ పరిశ్రమలలోని వ్యక్తులు బలవంతపు శ్రమ కోసం దోపిడీకి గురవుతారు. 3. పిల్లల అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక కార్యకలాపాలు మరియు ఉగ్రవాద దళాలలో నియామకం కోసం పిల్లలు అక్రమ రవాణా చేయబడతారు. 4. అవయవాల కోసం అక్రమ రవాణా. బాధితుల అవయవాలను అక్రమంగా విక్రయించేందుకు అక్రమ రవాణా చేస్తారు. మనం ఇప్పుడు అక్రమ రవాణాకు గల కారణాలు ఏమిటో చర్చించుకుందాం. మానవ అక్రమ రవాణాకు గల కారణాలు. 1. పేదరికం. పేదరికం మానవ అక్రమ రవాణాకు ప్రధాన చోదకంగా ఉంటుంది, ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు మంచి అవకాశాల కోసం తరచుగా ఎదురు చూస్తుంటారు. మానవ అక్రమ రవాణాదారులు ఉద్యోగాలు, విద్య లేదా మెరుగైన జీవితం గురించి తప్పుడు వాగ్దానాలను అందిస్తూ మోసానికి గురి చేస్తున్నారు. పేదరికం ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది మరియు వారిని మరింత దోపిడీకి గురి చేస్తుంది. 2. నిరక్షరాస్యత. నిరక్షరాస్యత వలన వ్యక్తులకు వారి హక్కులు, ఉపాధి అవకాశాలు మరియు మోసపూరితంగా విదేశాలకు పనుల కోసం వెళ్లడం ద్వారా కలిగే నష్టాల గురించి తెలియదు. చదువుకోని వ్యక్తులు అక్రమ రవాణా సంకేతాలను గుర్తించలేకపోవచ్చు, తద్వారా అక్రమ రవాణాదారులు వారిని మోసగించడం మరియు దోపిడీ చేయడం సులభతరం అవుతుంది. 3. సంక్షోభం మరియు రాజకీయ అస్థిరత. యుద్ధాలు, రాజకీయ అశాంతి మరియు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ మొత్తంలో జనాభాను నిరాశ్రయులను చేస్తాయి. ఇటువంటి సమయంలో ప్రజలకు ఆశ్రయం, ఆహారం మరియు భద్రత అవసరం. మానవ అక్రమ రవాణాదారులు ఈ అస్తవ్యస్త పరిస్థితులను ఉపయోగించుకుంటారు, శరణార్థులు మరియు నిరాశ్రయులైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. శాంతి భద్రతలు దెబ్బతినడం వల్ల సంఘర్షణ ప్రదేశాలు తరచుగా అక్రమ రవాణాకు ప్రధాన స్థావరాలుగా మారతాయి. 4. డిమాండ్ ఎక్కువగా ఉన్న చౌక లేబర్లు మరియు కమర్షియల్ సెక్స్ వర్కర్లు. ప్రపంచంలో తక్కువ ధరకు వస్తువులు మరియు సేవలకు ఉన్న డిమాండ్ కార్మిక దోపిడీని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ట్రాఫికర్లు వ్యాపారులకు తక్కువ ఖర్చుతో పనిచేయడానికి ట్రాఫిక్ చేయబడిన వ్యక్తులను సరఫరా చేస్తారు. అంతేకాక
కమర్షియల్ సెక్స్ వర్కర్లకు ఉన్న డిమాండ్ సెక్స్ ట్రాఫికింగ్ను పెంచుతుంది. ఇందులో బాధితులను వేశ్యావృత్తి లేదా పోర్నోగ్రఫీలోకి బలవంతంగా చేర్చబడతారు. ఈ డిమాండ్ ట్రాఫికర్లకు ఆర్థిక లాభం కోసం ఆపదలో ఉన్న వ్యక్తులను దోపిడీ చేయటానికి ప్రోత్సహిస్తుంది. 5. అవినీతి. న్యాయ వ్యవస్థలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉన్న అవినీతి వలన ట్రాఫికర్లు శిక్షల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. కొన్ని దేశాలలో అధికారులు దృష్టిని మరల్చేందుకు లేదా ట్రాఫికింగ్ నెట్వర్క్లలో స్వయంగా పాల్గొనడానికి లంచాలు తీసుకోవచ్చు. బలహీనమైన చట్టాల అమలు మరియు ట్రాఫికర్లపై సరైన నేర విచారణ లేకపోవడం వలన మానవ అక్రమ రవాణాపై సమర్థవంతంగా పోరాడటం కష్టతరమైనది. దీని ద్వారా ట్రాఫికింగ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. 4. మానవ అక్రమ రవాణా ఏ ప్రయోజనం కోసం జరుగుతుందో చూద్దాం. ఏ. వ్యభిచారం మరియు లైంగిక దోపిడీ. అక్రమ రవాణా బాధితుల్లో గణనీయమైన శాతం మంది బలవంతంగా వ్యభిచారం లేదా ఇతర రకాల లైంగిక దోపిడీకి గురవుతున్నారు. బాధితులు తరచుగా మహిళలు మరియు పిల్లలు లైంగిక వ్యాపారంలోకి బలవంతం చేయబడతారు. బి. వినోద పరిశ్రమలు. ట్రాఫికర్లు అక్రమ రవాణా చేసిన వ్యక్తులను అశ్లీల చిత్రాలలో బలవంతంగా పాల్గొనేలా చేయడం లేదా బలవంతపు ప్రదర్శనలు ఇవ్వడం వంటి వినోద పరిశ్రమలోని నిర్దిష్ట రంగాలలో వ్యక్తులను వినియోగిస్తారు. సి. స్వెట్ షాప్స్. బాధితులు కఠినమైన పరిస్థితులలో స్వెట్ షాప్స్ లేదా అక్రమ తయారీ కార్యకలాపాలలో ఎటువంటి జీతం లేకుండా పనిచేయవలసి వస్తుంది. డి. పిల్లలను అక్రమ దత్తత తీసుకోవడం. చట్టవిరుద్ధమైన దత్తత కోసం పిల్లలు అక్రమంగా రవాణా చేయబడవచ్చు. పిల్లలను చట్టపరమైన ప్రక్రియలు లేకుండా కుటుంబాలు లేదా వ్యక్తులకు విక్రయించబడతారు. ఈ. అవయవాల మార్పిడి. అక్రమ రవాణా చేయబడిన బాధితుల నుండి అవయవాలను అక్రమంగా తొలగించడం జరుగుతుంది. తర్వాత వాటిని మార్పిడి అవసరమైన వారికి బ్లాక్ మార్కెట్లో విక్రయించబడతాయి. ఎఫ్. బలవంతపు వివాహాలు. బాధితులు ప్రధానంగా మహిళలు మరియు యువతులు తరచుగా డబ్బు కోసం లేదా సాంస్కృతిక పద్ధతులలో భాగంగా బలవంతంగా లేదా బాల్య వివాహాల కోసం అక్రమ రవాణా చేయబడతారు. ఇప్పుడు మనము మానవ అక్రమ రవాణా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. 1. నియామకం ద్వారా. ట్రాఫికర్లు తరచుగా ఉద్యోగాలు, మెరుగైన జీవన పరిస్థితులు లేదా విద్యను కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలతో బాధితులను మోసగించడం లేదా బలవంతం చేయడం జరుగుతుంది. ట్రాఫికర్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలు, మోసపూరిత రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, వ్యక్తిగత సంబంధాల ద్వారా బాధితులను ఆకర్షించవచ్చు. కొన్ని సందర్భాల్లో అక్రమ రవాణాదారులు వ్యక్తులను రిక్రూట్మెంట్ పేరుతో అపహరణ చేయవచ్చు. పేద వ్యక్తులు, శరణార్థులు మరియు ప్రవాసుల వంటి బలహీన సమూహాలు ఈ దశలో ప్రత్యేకించి లక్ష్యంగా ఉంటాయి. 2. రవాణా. ట్రాఫికర్లు బాధితులను సరిహద్దుల గుండా ఒక దేశం నుండి మరొక దేశానికి తరలించవచ్చు. ఇది అధికారులు గుర్తించకుండా రహస్యంగా జరుగుతుంది. బాధితులను కార్లు, ట్రక్కులు, విమానాలు లేదా పడవల ద్వారా అక్రమంగా రవాణా చేయబడవచ్చు. బాధితులు తప్పించుకున్నప్పుడు అధికారులకు నివేదించకుండా ఉండటానికి వారి గుర్తింపు పత్రాలు తీసివేయబడతాయి. కొన్ని సందర్భాల్లో ట్రాఫికర్లు బాధితులను మభ్యపెట్టడం జరుగుతుంది. దీనివల్ల వారు తప్పుదారి పట్టి తమకు సహాయపడే వ్యక్తుల నుండి దూరంగా ఉంటారు. 3. దోపిడీ. ట్రాఫికర్ల ఆధీనంలోకి వచ్చిన బాధితులు వెట్టి చాకిరీ, లైంగిక దోపిడీ, గృహదాస్యం లేదా బలవంతపు నేర కార్యకలాపాల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. బాధితులు తరచుగా వేతనం లేకుండా, హింస, నిరంతర బెదిరింపులతో అమానవీయ పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. బాధితుల ద్వారా వచ్చే లాభాలను ట్రాఫికర్లు అనుభవిస్తుంటారు. 4. నియంత్రణ. శారీరక వేధింపులు, బెదిరింపులు మరియు మానసిక బలవంతం ద్వారా ట్రాఫికర్లు బాధితులపై నియంత్రణను కలిగి ఉంటారు. సమ్మతిని నిర్ధారించడానికి వారు బాధిత కుటుంబానికి వ్యతిరేకంగా హింస లేదా బెదిరింపులను ఉపయోగించవచ్చు. అదనంగా, అక్రమ రవాణాదారులు తరచూ బాధితులను బయటి ప్రపంచం నుండి వేరుచేస్తారు, వారి కమ్యూనికేషన్ మరియు కదలికలను పరిమితం చేస్తారు. ట్రాఫికర్లు బాధితులను శక్తిహీనులుగా మరియు నిస్సహాయంగా భావించేలా చేసి వారిపై ఆధారపడటాన్ని బలోపేతం చేస్తారు.
ఇప్పుడు మనము రైల్వే ద్వారా అక్రమ రవాణా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. రైల్వేల ద్వారా మానవ అక్రమ రవాణా. రైల్వేల ద్వారా మానవ అక్రమ రవాణా అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. మానవ అక్రమ రవాణాదారులు రైల్వే వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని బాధితులను ప్రాంతాలు లేదా రాష్ట్రాల మధ్య అనధికారంగా తరలిస్తున్నారు. విస్తారమైన రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో రైళ్లు సౌకర్యవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా మార్గాలను అందిస్తున్నాయి. దీనివల్ల మానవ అక్రమ రవాణాదారులు వ్యక్తులను సులభంగా ఇతర అక్రమ కార్యకలాపాలకు తరలించగలుగుతున్నారు. ట్రాఫికర్లు ముఖ్యంగా నిరుద్యోగులు మరియు మహిళలను ఉపాధి అవకాశాలు చూపించి మోసగిస్తుంటారు. రైల్వే స్టేషన్లు రిక్రూట్మెంట్ హబ్లుగా మరియు ట్రాన్సిట్ పాయింట్లుగా పనిచేస్తున్నాయి. రద్దీగా ఉండే పరిసరాల కారణంగా గుర్తించడం కష్టమవుతుంది. ఇప్పుడు మనము రైల్వేలలో మానవ అక్రమ రవాణాను ఎలా గుర్తించాలి తెలుసుకుందాం. 1. బాధితుల ప్రవర్తనా సంకేతాలు. వారు ముఖ్యంగా వారి సహచరుల చుట్టూ భయంగా, ఆతృతగా లేదా విధేయతతో కనిపిస్తారు. అలాగే వారు తమ గురించి మాట్లాడటానికి అనుమతించబడకపోవచ్చు. 2. అసాధారణ సంబంధాలు. ఫోన్ కాల్లను పర్యవేక్షించడం లేదా వ్యక్తులను ఇతరులతో మాట్లాడనివ్వకపోవడం మరియు ఇతరుల కదలికలను ఎక్కువగా నియంత్రించే వారి కోసం వెతకాలి. 3. భౌతిక గాయాలు. మచ్చలు లేదా శారీరక దుర్వినియోగం యొక్క చిహ్నాలు వంటి కనిపించే గాయాలు ఒక వ్యక్తి హింస ద్వారా నియంత్రించబడుతున్నట్లు సూచిస్తాయి. 4. అనుమానాస్పద ప్రయాణ పద్ధతులు. ట్రాఫికర్లు బాధితులను పలు స్టాప్ల ద్వారా రవాణా చేయడానికి రైల్వేలను ఉపయోగించవచ్చు. తరచుగా వారిని ప్రాంతాలు లేదా సరిహద్దుల గుండా తరలిస్తారు. అసాధారణమైన ప్రయాణ విధానాలు అక్రమ రవాణాను సూచిస్తాయి. అదేవిధంగా రాత్రి వేళలో సరైన కారణం లేకుండా ప్రయాణించే వ్యక్తులు ప్రమాదంలో పడవచ్చు. 5. గుర్తింపు సమస్యలు. బాధితులు తమ గుర్తింపు పత్రాలను కలిగి ఉండకపోవచ్చు. వాటిని అక్రమ రవాణాదారులు తమ నియంత్రణలో ఉంచుకోవచ్చు. 6. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ట్రాఫికర్లు బాధితులను తరలించడానికి వినియోగించుకుంటున్నారు. అసాధారణమైన సమావేశాలు లేదా స్పష్టమైన ప్రయోజనం లేకుండా సంచరించే వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. తప్పిపోయినట్లుగా కనిపించే పిల్లలు లేదా వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించాలి. 7. రైల్వే సిబ్బంది ప్రయాణికులతో సంభాషించాలి. ఆర్పీఎఫ్ ఎస్కార్టింగ్ సిబ్బంది టికెట్ క్లర్క్ తో కలిసి ఒక బృందంలా ఏర్పడి ప్రయాణికుల గుర్తింపు కార్డులు లేదా టిక్కెట్లను నిరంతరం తనిఖీ చేయాలి మరియు ప్రయాణికులతో స్నేహపూర్వక సంభాషణలో పాల్గొనాలి. టీటీఈ తప్పనిసరిగా ప్రయాణ టిక్కెట్ను తనిఖీ చేయాలి మరియు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ సిబ్బందికి వెంటనే తెలియపరచాలి. రైల్వే ద్వారా మానవ అక్రమ రవాణాను నిరోధించడంలో రైల్వే వ్యవస్థ తీసుకుంటున్న చర్యలు. ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్, బీబీఏ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఎన్సీడబ్ల్యూ మధ్య అవగాహన ఒప్పందం. మానవ అక్రమ రవాణాను నిర్మూలించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా రైల్వే రక్షణ దళం 2022లో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థతో మరియు 2024లో జాతీయ మహిళా కమిషన్తో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. బచ్పన్ బచావో ఆందోళన్ అనేది ఒక ఫ్రంట్లైన్ ట్రాఫికింగ్ మరియు బానిసత్వ వ్యతిరేక ఉద్యమం. దీని ప్రధాన కార్యకలాపాలు రిజిస్టర్డ్ సొసైటీ అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ ద్వారా నిర్వహించబడతాయి. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని రకాల బాలల హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మరియు క్రియాశీలకంగా కొనసాగుతోంది. ఆపరేషన్ ఏహెచ్టీ. ఇది మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకమైన చర్య, టార్గెటెడ్ యాంటీ ట్రాఫికింగ్ కార్యకలాపాల కోసం ప్రారంభించబడింది. భారతదేశ రైల్వే వ్యవస్థలో అంతటా 740కి మించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. రైళ్ల ద్వారా మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఇంటెన్సివ్ డ్రైవ్లు నిర్వహించబడతాయి. పోస్ట్ ఇన్ఛార్జ్ల నాయకత్వంలో బృందాల ద్వారా డికాయ్ తనిఖీలను నిర్వహిస్తారు. ఆర్పీఎఫ్ అధికారులు బీబీఏ ద్వారా ఇన్పుట్లను సేకరించి ట్రాఫికర్ల కదలికలను గుర్తించి జీఆర్పీ సహాయంతో ట్రాఫికర్లను అరెస్టు చేస్తారు. ఆపరేషన్ నన్హే ఫిరిస్తే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం తప్పిపోయిన పిల్లలను రక్షించడం మరియు వారిని చైల్డ్ హెల్ప్ డెస్క్లు లేదా ఎన్జీఓల సహాయంతో తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు అందజేస్తారు. ప్రజా చైతన్య ప్రచారాలు.
ఆర్పీఎఫ్ సిబ్బంది జీఆర్పీ మరియు ల సమన్వయంతో మానవ అక్రమ రవాణా గురించి అవగాహన పెంచడానికి ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని రైలు మరియు రైల్వే ప్రాంగణాల్లో ప్రచారాలను చేస్తారు. హెచ్చరిక సంకేతాలను హైలైట్ చేయడం మరియు అనుమానాస్పద కార్యకలాపాల కోసం 139కి రిపోర్టింగ్ చేయడం వంటి వివరాలతో కూడిన పోస్టర్లు మరియు కరపత్రాలను రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో అవగాహనను పెంచడానికి పంపిణీ చేస్తారు. రైల్వే అధికారుల బాధ్యతలు. ఇప్పుడు మనం డ్యూటీలో ఉన్న వివిధ రైల్వే అధికారుల బాధ్యతలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్టేషన్ మాస్టర్ బాధ్యతల గురించి తెలుసుకుందాం. స్టేషన్ మాస్టర్ లేదా స్టేషన్ సూపరింటెండెంట్ పిల్లల వివరాలు మరియు వారిని తీసుకొచ్చిన వ్యక్తి యొక్క వివరాలను నిర్దిష్ట రిజిస్టర్లో నమోదు చేయాలి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు మరియు స్థానిక ఎన్జీఓలు, ఆసుపత్రులు మరియు పిల్లల సంక్షేమ గృహాలను సంప్రదించి సమాచారాన్ని అందించాలి. చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా నియమించబడిన పోలీసు అధికారులు లేదా ప్రత్యేక బాల్య విభాగాల జాబితాను సిద్ధం చేసుకోవాలి. పిల్లల కోసం భోజనం, వైద్య ఖర్చులు మరియు ఫోటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ కోసం స్టేషన్ ఇంప్రెస్ట్ నిధులను ఉపయోగించాలి. పిల్లల యొక్క ఆధార్ వివరాలను రైల్వే రక్షణ దళ సిబ్బందితో కలిసి ధృవీకరించడానికి సహాయపడాలి. పిల్లల గుర్తింపు కోసం ఎన్సీఆర్బీ సాధనాలను ఉపయోగించమని ఆర్పీఎఫ్కి సలహా ఇవ్వండి. తప్పిపోయిన పిల్లలతో రక్షించబడిన పిల్లల ఆటోమేటెడ్ ఫోటో మ్యాచింగ్ కోసం యూనిఫై మొబైల్ యాప్ని ఉపయోగించాలి. డిజిటల్ పోలీస్ పోర్టల్ యొక్క తప్పిపోయిన వ్యక్తుల శోధన ఫీచర్ను గురించి ఫీల్డ్ యూనిట్లకు తెలియజేయాలి. పిల్లల విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ ప్రకటనలు చేయాలి. పిల్లల గురించి మరియు వారి గుర్తింపు గురించి రాజీ పడకుండా అందరికీ తెలిసేలా చేయాలి. సంబంధిత రైల్వే డిపార్ట్మెంట్లోని స్టేషన్ సూపరింటెండెంట్ లేదా స్టేషన్ మాస్టర్ తప్పనిసరిగా 18 ఏళ్లలోపు పిల్లలను కార్మికులుగా నియమించుకోకుండా కాంట్రాక్టర్లను నిరోధించాలి మరియు నిబంధనలను అతిక్రమించిన వారిపై సంబంధిత చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ను నమోదు చేయించాలి. స్టేషన్ సూపరింటెండెంట్ లేదా స్టేషన్ మాస్టర్ ద్వారా చైల్డ్ హెల్ప్ డెస్క్ సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను సంతకం చేసి అందజేయాలి. వివరాలను నమోదు చేసిన తర్వాత పిల్లలను రైల్వే రక్షణ దళ సిబ్బందికి అప్పగించాలి. వారు పిల్లలను ప్రభుత్వేతర సంస్థ ఎన్జీఓ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అందజేస్తారు. ప్రభుత్వేతర సంస్థ ఎన్జీఓ అందుబాటులో లేనప్పుడు 24 గంటల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పిల్లలను అందించాలి. జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం లేకుండా నేరుగా పిల్లలను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అందజేయకూడదు. రక్షించబడిన ఆడపిల్లలను ఒక మహిళా ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ కానిస్టేబుల్ మద్దతు ద్వారా సురక్షితంగా ఉంచాలి. పిల్లల వద్ద నుంచి సేకరించిన ఇన్వెంటరీ వస్తువులను భద్రపరిచి వాటిని పిల్లలతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అందజేయాలి. రక్షించబడిన పిల్లల వివరణాత్మక రికార్డులను నిర్దేశించిన విధంగా నమోదు చేయాలి మరియు పబ్లిక్ అవుట్రీచ్ కోసం ఆర్పీఎఫ్తో భాగస్వామ్యం చేయాలి. పిల్లలను భవిష్యత్లో వదిలేయడం లేదా అసురక్షిత ప్రయాణం జరగకుండా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు జీఆర్పీ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఆర్పీఎఫ్ యొక్క ఇన్స్పెక్టర్ల పాత్రలు మరియు బాధ్యతలను గురించి తెలుసుకుందాం. రైల్వే రక్షణ దళం అనేది రైల్వే ఆస్తులు మరియు ప్రయాణికులను రక్షించడానికి అంకితమైన కేంద్ర భద్రతా దళం. అక్రమ రవాణాను నిరోధించడం మరియు తప్పిపోయిన పిల్లలను ఆదుకోవడంపై దృష్టి సారిస్తుంది. జీఆర్పీ అనేది రాష్ట్ర పోలీసు విభాగంలో భాగమైనది. నేరాల నివారణ, గుర్తింపు మరియు రైల్వే వ్యవస్థలో చట్టాన్ని అమలు చేయడం ఆర్పీఎఫ్ మరియు రైల్వే అధికారులకు మద్దతు ఇస్తుంది. చైల్డ్ హెల్ప్ డెస్క్లు లేని స్టేషన్లలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు వారి కస్టడీలో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా ఆహారం, నీరు, ఆశ్రయం మరియు వైద్య సహాయం అందించాలి. తర్వాత పిల్లలను చైల్డ్ హెల్ప్ డెస్క్ ఉన్న స్టేషన్కు బదిలీ చేయాలి. ఈ విధమైన అవసరాల కోసం ఆర్పీఎఫ్ ఇంప్రెస్ట్ ఫండ్ని వినియోగించుకోవాలి. ఈ ఎస్ఓపీని అమలు చేయడానికి జీఆర్పీ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఆర్పీఎఫ్ యొక్క ఇన్స్పెక్టర్లు బాధ్యత వహిస్తారు. వారు తప్పనిసరిగా జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి రెగ్యులర్ స్టేషన్ సమావేశాలలో పిల్లల రక్షణ గురించి తెలియజేయాలి మరియు వారికి అవగాహన కల్పించాలి.
రైల్వే ప్లాట్ఫారంల వద్ద బాలల రక్షణ చర్యలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. వారు పిల్లలను చైల్డ్ హెల్ప్ డెస్క్లోని ఎన్జీఓలకు బదిలీ చేయాలి మరియు అవసరమైతే జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం సిడబ్ల్యూసికి బదిలీ చేయాలి. వారు తప్పనిసరిగా స్టేషన్ జువెనైల్ ప్రొటెక్షన్ యూనిట్ను ఎస్జెపియు ఏర్పాటు చేయాలి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద పాత్రలు: పిల్లలను రక్షించే సమయంలో వారు అందించిన సమాచారాన్ని ధృవీకరించడానికి స్టేషన్ మాస్టర్ లేదా సంబంధిత స్టేషన్ అధికారుల సహాయం తీసుకోవాలి మరియు వారు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లను ఏర్పాటు చేయాలి. స్టేషన్లలో పిల్లలకు మద్దతు కోసం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లను మరియు చైల్డ్ వెల్ఫేర్ నోడల్ ఆఫీసర్లను నియమిస్తారు. పిల్లల అక్రమ రవాణా కేసుల్లో వృత్తిపరమైన పరిశోధనల కోసం వారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లతో కలిసి పనిచేస్తారు. నామినేటెడ్ ఎన్జీఓలు పిల్లలను పర్యవేక్షించడానికి సీసీటీవీ యాక్సెస్ను కలిగి ఉంటాయి మరియు అవసరమైనప్పుడు పిల్లల భద్రతలో ఆర్పీఎఫ్ సిబ్బందికి మద్దతును ఇస్తాయి. ఎస్కార్టింగ్ సమయంలో మానవ అక్రమ రవాణాను నిరోధించడంలో ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీల పాత్రల గురించి తెలుసుకుందాం. ఒంటరిగా లేదా పెద్దలతో ప్రయాణిస్తున్న అనుమానిత పిల్లలు లేదా పిల్లల సమూహాలపై వివేకవంతమైన నిఘాని ఉంచాలి మరియు అక్రమ రవాణా లేదా దోపిడీకి గురవుతున్నారు అనే అనుమానం వస్తే అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడానికి సంప్రదించాలి. పిల్లలను లేదా పిల్లల సమూహాలను స్నేహపూర్వకంగా, బెదిరింపు లేని రీతిలో పలకరించాలి. పిల్లల పేరు, వయస్సు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమాచారం, బోర్డింగ్ స్టేషన్, గమ్యస్థానం మరియు టిక్కెట్ వివరాలతో సహా పిల్లల లేదా పిల్లల సంబంధిత వివరాలను రికార్డు చేయాలి. సరైన రిసెప్షన్ మరియు చైల్డ్ హెల్ప్ గ్రూప్కి బదిలీ కోసం 139 హెల్ప్ లైన్ ద్వారా రైలులో ఉన్న పిల్లల గురించి తదుపరి ప్రధాన స్టేషన్లోని స్టేషన్ మాస్టర్లు, కూలీలు, ఆటో లేదా టాక్సీ డ్రైవర్లు మరియు ఎన్జీఓ సభ్యులతో పరస్పరం సంప్రదించుకోవడం ద్వారా పిల్లల అక్రమ రవాణాపై నిఘాని ఉంచాలి. ఇప్పుడు మనం టీటీఈ మరియు టీసీల యొక్క పాత్రలు మరియు బాధ్యతల గురించి తెలుసుకుందాం. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈ మరియు టికెట్ క్లర్క్ టీసీ రైళ్లలో సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించే బాధ్యతలను కలిగి ఉంటారు. ఈ క్రింద తెలిపిన సందర్భాలలో వారు అప్రమత్తంగా ఉండాలి. రైలు ఎక్కుతున్న పిల్లల సమూహం. బి. 4 నుండి 5 కంటే ఎక్కువ మంది పిల్లలు, 1 లేదా 2 పెద్దలు మాత్రమే ఉన్నప్పుడు. సి. ఒంటరిగా ప్రయాణించే పిల్లలు. డి. టిక్కెట్లు లేని పిల్లలు తమ గమ్యస్థానం గురించి సరైన సమాచారాన్ని అందించలేని సందర్భంలో. ఈ. పిల్లలను తరచుగా వేరు కంపార్ట్మెంట్ల మధ్య తరలిస్తున్నప్పుడు. ఎఫ్. పిల్లలు ఒకరితో ఒకరు లేదా ఎవరితోనూ మాట్లాడకుండా నిరోధిస్తున్నప్పుడు. అటువంటి పరిస్థితులలో టీటీఈ లేదా టీసీ ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. పిల్లవాడిని లేదా పిల్లలను సంప్రదించి వారి చిరునామా మరియు గమ్యస్థానం గురించి స్నేహపూర్వకంగా, బెదిరింపు లేని రీతిలో విచారించాలి. బి. తదుపరి ప్రధాన స్టేషన్కు చేరుకునే వరకు పిల్లలకు సహాయం, సంరక్షణను అందించాలి. సి. పిల్లలు పారిపోయారని, తప్పిపోయారని లేదా అక్రమ రవాణా చేయబడుతున్నారని అనుమానం వచ్చినట్లయితే వెంటనే జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలియజేయాలి. డి. పిల్లలను ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ సిబ్బందికి అప్పగించాలి. వారు ఏర్పాటు చేసిన విధానాలను అనుసరించి పిల్లల భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చైల్డ్ హెల్ప్ గ్రూప్ విధులను గురించి తెలుసుకుందాం. చైల్డ్ హెల్ప్ గ్రూప్ రైల్వే వ్యవస్థలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్ఓపిని స్ఫూర్తితో అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటుంది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో పిల్లలకి సంబంధించిన అన్ని విషయాలను నిర్వహించడానికి ఒక ఎన్జీఓ నామినేట్ చేయబడుతుంది. నామినేట్ చేయబడిన ఎన్జీఓ ద్వారా 24 గంటల పాటు చైల్డ్ హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేసే వరకు మెరుగైన రక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ లేదా ల బృందాలు స్టేషన్లోని పిల్లల సంరక్షణ మరియు రక్షణ కార్యకలాపాలను సమీక్షించేలా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షిస్తుంది. చైల్డ్ హెల్ప్ డెస్క్ల ద్వారా నెలవారీ సమీక్ష నివేదిక ఏడీఆర్ఎంకి సమర్పించబడుతుంది. మానవ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించిన చట్టాలను గురించి తెలుసుకుందాం. 1. అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం 1956.
ఈ చట్టం వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది. ఇది వ్యభిచారం వంటి కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తుంది మరియు లైంగిక ప్రయోజనాల కోసం స్త్రీలు మరియు పిల్లలను అక్రమంగా రవాణా చేసే వారికి జరిమానాలను విధిస్తుంది. 2. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 96 BNS సంభావ్య అక్రమ సంభోగం కోసం పిల్లలను ప్రలోభపెట్టే ఎవరైనా గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష మరియు జరిమానాను విధించవచ్చు. పిల్లలను బలవంతం చేయడం లేదా మోసగించడం ఉద్దేశ్యం అయితే అలాంటి చర్యలు శిక్షార్హమైనవి. సెక్షన్ 141 BNS ఎవరైనా 21 ఏళ్లలోపు అమ్మాయిని లేదా 18 ఏళ్లలోపు బాలుడిని అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశింపజేయడం మరియు తెలివిగా వారిని అక్రమ సంభోగంలోకి బలవంతం చేయడం నిషేధించబడింది. ఈ చర్య చట్టపరమైన జరిమానాలకు లోబడి ఉంటుంది మరియు జైలు శిక్ష 10 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. సెక్షన్ 143 BNS బిచ్చమెత్తడం బెగ్గిరీ ను మానవ అక్రమ రవాణాలో ఒక దోపిడీ రూపంగా గుర్తించారు. సెక్షన్ 370 IPCలో బిచ్చమెత్తడం దోపిడీగా స్పష్టంగా చేర్చబడలేదు. సెక్షన్ 144 BNS ఎవరైనా అక్రమ రవాణా చేయబడిన పిల్లలతో లైంగిక దోపిడీకి పాల్పడితే వారికి కనీసం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు జరిమానాతో పాటుగా విధించబడుతుంది. ఇటువంటి చర్యలు చట్ట ప్రకారం కఠినంగా శిక్షించబడతాయి. 3. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 1986 ఈ చట్టం ప్రమాదకర పరిశ్రమలలో పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది మరియు ప్రమాదకరం కాని ఉద్యోగాలలో పిల్లల పని పరిస్థితులను నియంత్రిస్తుంది. పిల్లల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. 4. జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015 చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లల సంరక్షణ, రక్షణ మరియు పునరావాసం, వారి హక్కులను నిర్ధారించడం మరియు అక్రమ రవాణాకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది. 5. బాండెడ్ లేబర్ సిస్టమ్ నిర్మూలన చట్టం 1976 ఈ చట్టం బంధిత కార్మిక వ్యవస్థను రద్దు చేస్తుంది మరియు నిర్బంధ కార్మిక పద్ధతులను నిర్మూలించే లక్ష్యంతో బంధిత కార్మికుల విడుదల మరియు పునరావాసాన్ని అందిస్తుంది. 6. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2013 ఈ చట్టం ట్రాఫికింగ్ నుండి ఉత్పన్నమయ్యే లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం మరియు నేరస్తులపై కఠినమైన చట్టపరమైన శిక్షలను నిర్ధారిస్తుంది. ఆపరేషన్ ఆహత్ ద్వారా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో దక్షిణ మధ్య రైల్వే యొక్క పనితీరు గురించి తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 16 అక్రమ రవాణా కేసులను గుర్తించింది. దీని ఫలితంగా 46 మంది బాధితులను రక్షించారు మరియు 9 మంది ట్రాఫికర్లను పట్టుకున్నారు. 2023 సంవత్సరంలో 61 అక్రమ రవాణా కేసులను గుర్తించడం ద్వారా 495 మంది బాధితులను రక్షించగలిగారు మరియు 204 మంది ట్రాఫికర్లను అరెస్టు చేశారు. ఇది మానవ అక్రమ రవాణాని ఎదుర్కోవడంలో దక్షిణ మధ్య రైల్వే యొక్క పనితీరులో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. 2024 సంవత్సరం సెప్టెంబర్ వరకు రైల్వే మరింత పురోగతిని సాధించి 65 అక్రమ రవాణా కేసులను గుర్తించింది. ఫలితంగా 341 మంది బాధితులను రక్షించారు మరియు 179 మంది ట్రాఫికర్లను అరెస్టు చేశారు. ఇది మానవ అక్రమ రవాణాను పరిష్కరించడంలో పెరిగిన సామర్థ్యాన్ని సూచిస్తుంది. 53 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులలో 59 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం అనేది దక్షిణ మధ్య రైల్వే యొక్క వ్యూహాలలో కీలకమైన అంశం. ఈ యూనిట్లు 197 మంది అంకితభావంతో పనిచేసే RPF సిబ్బంది ద్వారా విస్తృతమైన కవరేజీని మరియు వేగవంతమైన ప్రతిస్పందనను అందిస్తారు. సారాంశంలో దక్షిణ మధ్య రైల్వే యొక్క చురుకైన విధానం, HTU టీంల సృష్టి ద్వారా పెరిగిన కేసు గుర్తింపు సామర్థ్యం, మానవ అక్రమ రవాణా నెట్వర్క్లకు అంతరాయం కలిగించడం మరియు బాధితులను సమర్థవంతంగా రక్షించడంలో ఆ PF యొక్క నిబద్ధతను గురించి తెలియజేస్తుంది. చివరిగా ముగింపు. నివారణ చర్యలను అమలు చేయడం ద్వారా రైల్వే వ్యవస్థలు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవు. ఈ విస్తృతమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రైల్వే సిబ్బందికి మెరుగైన శిక్షణ, ప్రజా అవగాహన,
చట్టాలను అమలు చేయడం మరియు ప్రభుత్వేతర సంస్థలతో సమన్వయం పొందడం చాలా అవసరం. మానవ అక్రమ రవాణా మరియు దాని నివారణపై విలువైన అవగాహన పొందారని ఆశిస్తున్నాము. ఈ సెషన్ను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.